సార్ సైబర్ క్రైమ్ అనేది రోజు రోజు పెరిగిపోతుంది. ఇప్పుడు కొత్తగా లేటెస్ట్ ఒక పదం వింటున్నాం సార్, డిజిటల్ అరెస్ట్ అనే పదం వింటున్నాం. అసలు దీనిపైన మీ విశ్లేషణ అంటే ఏం చెప్తారు? ఇప్పటివరకు మనకి రోజుకి ఈ డెవలప్డ్ సిటీస్లో కానీ ఎడ్యుకేటెడ్ సెగ్మెంట్ ఆఫ్ పీపుల్లో కానీ సైబర్ క్రైమ్ బాగా పెరిగిపోయింది. సైబర్ నేరాలు పెరిగిన మాట వాస్తవం, దాని గ్రోత్ రేట్ ఎక్కువ ఉందని చెప్పి ఈ మధ్య కాలంలో తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు రిలీజ్ చేసిన అఫీషియల్ డేటా అనాలిసిస్ చూసినట్టయితే సైబర్ క్రైమ్స్ ఎందుకు పెరుగుతూ ఉన్నాయంటే సైబర్ టెక్నాలజీ పెరిగిపోయింది. టెక్నాలజీ పెరిగిపోవటం వల్ల ఆ టెక్నాలజీని ఉపయోగించి డిస్ట్రాక్టివ్ ఈ విధ్వంసమైన పనులకి వాడటం వల్ల సైబర్ క్రైమ్స్ పెరిగిపోయినాయి. ఇప్పుడు లేటెస్ట్ వెర్షన్ ఆఫ్ సైబర్ క్రైమ్ మనం ఒకసారి పరిశీలించినట్టయితే సైబర్ సోషల్ ఇంజనీరింగ్ ఇదొక క్రైమ్. సైబర్ సోషల్ ఇంజనీరింగ్ క్రైమ్ ఎట్లా ఉంటుందంటే మనుషుల్లో వీక్నెస్ని ఆసరాగా చేసుకొని, అంటే సపోజ్ మీరు ఒక వీక్నెస్ ఉంది, మీరు మొత్తం సోషల్ మీడియాలో పెడతా ఉంటారు, మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏ పొజిషన్లో ఉన్నారు, వీటన్నిటి ద్వారా వాళ్ళు ఒక అసెస్మెంట్ చేస్తారు. సో ఈ పర్టికులర్ రమ్య అనే వ్యక్తి ఈ ప్రొఫెషన్ లేకపోతే ఈ థింకింగ్ ఉంది, ఈ యాక్టివిటీస్ ఉన్నాయని తెలుసుకోవడం వల్ల మిమ్మల్ని సైకలాజికల్గా కాల్ చేసి సైకలాజికల్గా బెదిరించి మిమ్మల్ని ఎటు వెళ్ళనీయకుండా వాళ్ళ మాట వినేటట్టుగా ఈ ఫోన్లో సంభాషించి మీరు ఇంకో మనిషి కూడా చెప్పడానికి టైం ఇవ్వకుండా మీ ద్వారా మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ద్వారా వాళ్ళకి పేమెంట్ ఇవ్వాల్సిందే, లేకపోతే మీకు అరెస్ట్ వారెంట్ వస్తుందని ఆ మాట్లాడే వాళ్ళు కూడా వీడియో కాల్ చేయటం, వాళ్ళు పోలీసులు డ్రెస్లో ఉండటం, అన్నీ మిమ్మల్ని సైకలాజికల్గా ఎంత టార్చర్ క్రియేట్ చేస్తారంటే నమ్మేటట్టు చేస్తారు. చేసిన తర్వాత మీరు టెంప్ట్ అవుతారు, భయపడతారు, ఆందోళనకు గురవుతారు, ఇంకొకరు చెప్పడానికి కూడా భయపడే అంతగా సైకలాజికల్ ఎమోషనల్ ఇది చేస్తారు. వాళ్ళు చేసిన తర్వాత అమౌంట్ అంతా కూడా మీ అకౌంట్ నుంచి వాళ్ళ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. కాకపోతే ఇక్కడ అందరూ గమనించవలసింది ఏంటంటే ఈ డిజిటల్ అరెస్ట్లు అనేది ఎక్కడా లేవు, ఉండవు కూడా. రెండోది, ఫోన్లో ఎవరు కూడా ఏ పోలీస్ ఆఫీసర్ కూడా ఎవడైనా సరే ఫోన్లో మాట్లాడి అరెస్టు పైసలు పంపించమని అడగరు. మూడోది, ప్రతిసారి ఇటువంటి సంఘటన జరిగినప్పుడు మనం 1930 నంబర్కి కాల్ చేయటం మర్చిపోవద్దు. ఇవన్నీ చదువుకున్న వాళ్ళు కూడా మిస్ అవుతున్నారు, ఈ ట్రాప్లో పడిపోతున్నారు. కొంత యాక్టివ్గా అలర్ట్గా తెలివిగా వ్యవహరించినట్టయితే ఈ సైబర్ సోషల్ ఇంజనీరింగ్ డిజిటల్ క్రైమ్ బారి నుంచి మనం తప్పించుకోవాల్సిన అవసరం ఉంది, జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.